యేసుక్రీస్తునామములో మరొకసారి అందరికీ తెలియజేసుకుంటున్నాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. మరొకసారి చదవండి. ఆ కాలమున దాను వంశస్థులను జోరియా పట్టణస్థుడునైన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. మనోహా భార్య. ఈ మనోహా భార్య పేరు ఉందా? ఇక్కడ భార్య పేరు రాయల. బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాయబడాల. ఎందుకంటే దేవుని పేరు మనోహ భార్య అనే ఉంటుంది అన్నమాట. ఈరోజు స్త్రీల మీటింగ్గా, స్త్రీల కూడిక, సిస్టర్స్ మీటింగ్ ఈ మనోహ భార్యల గురించి ధ్యానం చేయాలి. బైబిల్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే పేరు లేదు. లోతు భార్య. లోతు భార్య పేరుందా? లేదు. పేరు అంటే లోతు భార్య. రెండోది ఎవరి పేరు అంటే యోబు భార్య. యోబు భార్య పేరు కూడా లేదు. తర్వాత ఇంకా ఎవరున్నారు? ఇక్కడ మనం చదువుకున్న మనోహ భార్య పేరు కూడా. తర్వాత ఇంకొక పేరు ఉంది, ఇంకో న్యాయపతుల్లో ఉంటుంది, యోప్తా కుమార్తె పేరు కూడా రాయబడాల. అంటే కొన్నేమో చెడ్డ పనులు చేశారు కాబట్టి కొంతమంది పేరు రాయలేదు. మరి ఈ మనోహ భార్య మంచిదే అయినా కానీ పేరు రాయబడాలి దేవుని చిత్రంలో. ఈ మనోహ భార్య ఎటువంటి లక్షణాలు కలిగి ఉంది? ఈరోజు స్త్రీగా మనోహ భార్యలాగా, ఏ స్త్రీ అయినా మనోహ భార్యలాగా ఉండాలి. ఎందుకంటే మనోహ భార్య ప్రలాపించే తల్లిగా ఉంది. ఎందుకంటే మొదటి లక్షణం ఏంటంటే మనోహ భార్యకి గొడ్రాలు. మొదటి లక్షణం ఏంటి చెప్పండి? గొడ్రాలు అంటే పిల్లలు లేని స్త్రీ. ఈ పిల్లలు లేని స్త్రీ మొదటి లక్షణం మనోహ భార్యకి. ఈ పిల్లలు లేని స్త్రీకి కూడా దేవుడు ఏం చేశాడంటే పిల్లలు ఇచ్చాడు. ఇంకా ఒక స్త్రీ ఉంది, అన్నా కూడా స్త్రీయే. ఆమె కూడా పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటుండే. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొదలుపెట్టిందో, ప్రలాపించిందో, దుఃఖపడిందో, నీళ్లు కుమ్మరించాడు. విలాపవాక్యాల్లో ఒక మాట ఉంది. విలాపవాక్యాల్లో అనమాట నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలి. మన పిల్లల కోసం కానీ, లేకపోతే ప్రార్థనలో మొదలుపెట్టుకోవాలి. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో 682వ పేజీ. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని హృదయం కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయనట్టు పిల్లల కొరకు కుమ్మరించాలి, ప్రాణాన్ని ప్రలాపించాలి. ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించాలి. అన్నా కూడా ప్రలాపించింది, ఏడ్చింది, రోధించింది. అయ్యా నువ్వు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే ఇస్తా అని చెప్పిందా. మరి హన్నాము ఆలోచించింది. అదేవిధంగా మనోహ కూడా గొడ్రాలైంది. గొడ్రాలైనా కూడా దేవుడు ఏం చేసిండు? చక్కటి కుమారుని ఇచ్చిండు. తర్వాత గొడ్రాలుగా ఉండి కూడా పిల్లలు లేని వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఎవరెవరు? ఫస్ట్ స్త్రీ ఎవరంటే శారా. ఆమె కూడా గొడ్రాలే, దేవుడు పిల్లలు ఇచ్చాడు. తర్వాత ఇంకెవరు? రెబెకా కూడా పిల్లలు లేదు, తర్వాత పిల్లలు ఇచ్చాడు. రాహేలుకి కూడా పిల్లలు లేదు, తర్వాత ఇచ్చాడు. తర్వాత ఇంకెవరు అంటే హన్నా. ఇప్పుడు మనం చదువుకోండి. హన్నా కూడా పిల్లలు లేదు, పిల్లలు ఇచ్చాడు. తర్వాత మనోహ భార్య. 5వ స్త్రీ అంటే మనోహ భార్య. ఇప్పుడు మనం చదువుకున్న స్త్రీ. మనోహ భార్య కూడా గొడ్రాలే కానీ ప్రార్థన చేస్తే సంసోను ఇచ్చాడు. 6వ స్త్రీ ఎవరంటే మేకాలు. ఎవరంటే దావీదు భార్య. ఎవరంటే దావీదు భార్యకి పిల్లలు ఇలా 7 స్త్రీలు. 7వ స్త్రీ ఎవరంటే ఎలిజబెత్. కొత్త నిబంధనలో చూస్తాం. ఫస్ట్ ఎలిజబెత్ కూడా గొడ్రాలై ఉంటే తర్వాత దేవుడు గర్భాలు ఇచ్చి పిల్లలు. 7 స్త్రీలు ఉన్నారు. ఎవరెవరు చెప్పండి? ఒకటోది శారా, 2వది రెబెకా, 3వది రాహేలు, తర్వాత 4వది అన్న, తర్వాత 5వది మనోహ భార్య, 6వది మేకాలు, 7వ స్త్రీ ఎవరంటే ఎలిజబెత్. 7 గొడ్రాలు అని పేరు రాయబడింది బైబిల్. 7లో 6 పిల్లలు ఇచ్చింది దేవుడు. ఒకరికి మాత్రం ఎవరంటే మేకాలు. మరి మేకాలకి ఎందుకు పిల్లలు ఇలా? ఒకసారి ఏం చేస్తాడంటే దావీదు
విజయం సాధిస్తారు, గెలిచిన తర్వాత రోడ్డు మీద నాట్యం చేసుకుంటా ఎగురుతా ఉంటాడు, పాటలు పాడుతున్నాడు, డాన్స్ చేస్తాడు. ఆ బట్టలు ఊడిపోయిన సంగతి కూడా మర్చిపోతాడు, డాన్స్ చేస్తూ ఉంటాడు. మేఘాలు ఏం చేసిందంటే పైన నుంచి కిటికీలో చూస్తే అవమానపరిచింది మనసు. నా భర్త ఏంటి అట్లా డాన్స్ చేస్తున్నాడండి, నా భర్త ఏంటి అట్లా పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తున్నాడేంటి. మనసులో దావీదుని తోలనాడింది. అందుకని దేవుని శాపం మేఘాలకు వచ్చి మేఘాలకు పిల్లల్ని బైబిల్ పండితులు చెప్తారు కదా, మేఘాలకి ఎందుకు పిల్లలు లేదంటే కారణం ఏదంటే దావీదుని తోలనాడి, భర్తని తోలనాడింది. ఈరోజు ఆ రోజు అన్న మేఘాలు మనసులో తోలనాడింది. ఈరోజు చాలా మంది స్త్రీలు బయట తడుతున్నారు భర్తలు. భర్త ఎటువంటి వాడైనా సరే, ఎంత చండాలుడైనా, తాగుపోతైనా, తిరిగిపోతైనా, దుర్మార్గుడైనా భర్తని గౌరవించడం నేర్చుకోవాలి. స్త్రీగా, ఒక క్రైస్తవ స్త్రీగా భర్తను గౌరవించుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి స్త్రీగా. ఈరోజు చాలా మంది భర్తల మీద అయ్యి వంకలు చెబుతా ఉంటారు. ఆయన అట్టు చేస్తారు, ఈయన చేస్తారు, ఆయన అట్టు చేస్తారు, ఇంట్లో పట్టించుకోడు. అయినా కానీ నీ భర్తగా. కాబట్టి మరి నువ్వు విశ్వాసంలో ఉన్నావు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని అంగీకరించావు, ఏది నీ ప్రేమ? ఒక భర్త దుర్మార్గుడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు, కానీ తాగుబోతు కావచ్చు, తిరిగిపోతు కావచ్చు, కానీ భర్తని మార్చుకునే బాధ్యత స్త్రీదే. అర్థం చేయాలి. భర్తకి ఎందుకు చెప్పకూడదు? తోలనాడు మేఘాలకు అదే శిక్ష జరిగింది. అందుకనే మేఘాలు తెలుసా? సౌలు కూతురు. సౌలు అన్నాడు కదా, ఆ రోజు ఫస్ట్ వాగ్దానం చేస్తాడు, గొలియాతుని ఎవరైతే చంపుతారో నా రాజ్యాన్ని ఇస్తా, నా కూతుర్ని ఒడిచి పెళ్లి చేస్తా ఉన్నాడు. దావీదు ఒడిసెలు రాయబట్టుకుని గొలియాతుని చంపుతుడు. తర్వాత రాజ్యం వచ్చింది, రాజు అవుతుడు. తర్వాత మేఘాలు కూడా చేసుకుంటాడు. మేఘాలకు పిల్లలు లేకపోతే తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా తిరుగుకుని చేసుకుని వాళ్ళ ద్వారా పిల్లల్ని కంటా ఉంటాడు. మన విషయం ఏంటంటే గొడ్రాలుగా ఉన్న స్త్రీలు, ఆ స్త్రీలలో మనోహ భార్య కూడా ఒకటి. ఈ మనోహ భార్యకి శారీరకంగా దేవుడి పిల్లలు ఇచ్చాడు. ఈరోజు స్త్రీలైన మీరు కూడా ఆత్మీయంగా పిల్లలు కదా. ఆత్మీయంగా శారీరకంగా పిల్లలు మంచిదే, కుమార్తెలు ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు, మంచిదే కాదంట్లా. ఆత్మీయంగా పిల్లలు కన్నారా? ఆత్మీయంగా పట్రాలుగా ఉన్నారా మీరు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14లో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 7:14. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనా ఉండదు. మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదంట, గొడ్డుతనం ఉండదు. ఈరోజు దేవుడు దీవిస్తే ఆత్మీయంగా పిల్లలు కనాలి, శారీరకంగా పక్కన పెట్టండి. ఆత్మీయంగా ఎంతమంది పిల్లలు కనాలి? ఒక ఆత్మైన నీ ద్వారా దేవుడి మందిరానికి వస్తున్నారా? ఒక్కరినైనా కన్నావా? ఒక్కరినైనా రక్షించావా? ఈరోజు ప్రశ్న స్త్రీలుగా ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనోహ భార్య శారీరకంగా గొడ్రాలుగా ఉందిలే కానీ తర్వాత దేవుడి పిల్లలు ఇచ్చాడు. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి ఏంటంటే స్త్రీలుగా ఆత్మీయంగా ఎంతమంది పిల్లలు కన్నావు? ఎవరికి స్వార్థ చెప్పినావు? ఎవరిని రక్షించుకున్నావు? అది దేవుడి రాజ్యం లెక్క. ఈ శారీరకంగా పిల్లలు మనం చచ్చిపోయిన తర్వాత పిల్లలు కూడా మనకు సంబంధం లేదు. పిల్లలతో మనకి ఎవరు సంబంధం ఉంటుంది? చనిపోయిన తర్వాత పిల్లలతో సంబంధం ఉంటుంది. వాళ్ళు బతకాల్సిందే. చనిపోయేదాకంతే. మరి చనిపోయిన తర్వాత అసలు పిల్లలు ఎవరంటే ఆత్మీయంగా ఎవరైతే కన్నావో వాళ్ళే నీ అసలు పిల్లలు. పరలోకంలో కూడా చెప్పుకుంటాడు, నేను ఫలానా వాళ్ళ ద్వారా రక్షించబడ్డా, ఫలానా వాళ్ళు నాకు స్వార్థ చెప్పారు, ఫలానా వాళ్ళు నేను దేవుళ్ళు రావడానికి సహాయపడ్డా. మొదటి విషయం, మనోహ భార్యకున్న లక్షణం ఏంటంటే గొడ్రాలు శారీరకంగా పిల్లలు కలది, స్త్రీలుగా ఆత్మీయంగా పిల్లల్ని కనాలి. రెండో లక్షణం, మనోహ భార్యకున్న రెండో లక్షణం ఏంటంటే మూడో వచ్చింది. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయాను, అయితే
నీవు గర్భవతివై కుమారుని కందువు. ఇక్కడ ఏముందంటే యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమైంది. ఆ మనోహ భార్యకి యెహోవా దూత ప్రత్యక్షమైందంట. ఈరోజు దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నాడా? దేవుని దూత మనకు ప్రత్యక్షమవుతుందా? పరిశీలించుకో. ఎంత గొప్ప ధన్యత ఆ రోజుల్లో. మనోహ భార్య కన్నా దేవుని దూత ప్రత్యక్షం. దేవుని దూత ప్రత్యక్షమైన స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారు బైబిల్లో. ఎవరు చెప్పండి, గుర్తుంది ఎవరు? ఒక ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఎవరంటే ఆగరు అబ్రహాం దగ్గర నుంచి వేరే పిల్లలు ఎత్తుకొని పోతే నీళ్లు లేక ఏడుస్తా ఉంటారు. పిల్లల్ని అక్కడ పెట్టింది దూరంలో ఏడుస్తా ఉంటే వెంటనే దేవుని దూత ప్రత్యక్షమే, అదిగో నీళ్ళమ్మా, అదిగో నీ కళ్ళు తెరుచుకో, నీ కళ్ళు తెరు అంటే దేవుడు ఆగరు కళ్ళు తెరిపితే నీళ్లు కనపడితే ఇస్మాయిల్కి నీళ్ళు ఇచ్చి బ్రతికించుకో. ఆగరికి ప్రత్యక్షం. ఇంకా ఎవరికి ప్రత్యక్షమైంది? కొత్త నిబంధనలో మరియకి ప్రత్యక్షం. మరియకి ప్రత్యక్షమై ఏమంటుందంటే, దయాప్రాప్తురాలా ఓ మరియా, నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించావు. మరి ఆ ఇద్దరితో పాటు మనోహ భార్య కూడా దేవదూత ప్రత్యక్షం. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు స్త్రీలుగా మరి దేవుడు ప్రత్యక్ష. ఆ రోజుల్లో అంటే దేవదూత ప్రత్యక్షం. ఈరోజు దేవుడే చేతుల్లో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? దేవుడే చేతుల్లో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అంటే బైబిల్, ఆయన వాక్యమే దేవుడు, మా చేతిలో దేవుడే ఉన్నాడు. ఆ రోజు అంటే దేవదూత ప్రత్యక్షమవుతున్నారు. ఈ రోజు వాక్యమే మనకు ప్రత్యక్షం. వాక్యం ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. మనం అనుకోకూడదు దేవుడు నాకు కనపడలేదు, దేవదూత మనకు కనపడలేదు అనుకోకూడదు. ఈ రోజు మనకు కనపడేది ఏంటంటే వాక్యమే, దేవుని మందిరమే. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవదూత ప్రత్యేకంగా మాట్లాడు లేకపోతే దేవుడు ఆ రోజుల్లో జరిగింది. కానీ ఈ రోజుల్లో వాక్యము ద్వారా దర్శనం. ప్రార్థన చేసుకుంటే దేవుడు వాక్యము ద్వారానే మనతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు ఆయన. మన చేతుల్లోనే దేవుడు ఉన్నాడు. బైబిల్ పట్టుకుంటే మన చేతుల్లో దేవుడు ఉన్నట్టే. మాట్లాడే దేవుడు. అటువంటి దర్శనం కలిగి ఉన్నారు. స్త్రీలుగా దైవ దర్శనం, వాక్య దర్శనం, దేవుని మాటకు లోబడాలి. రెండో లక్షణం మనోహ భార్యకు ఉన్న చక్కటి లక్షణం. మూడో లక్షణం ఏంటంటే, మూడో లక్షణం 4వ వచనం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు, అపవిత్రమైన దేన్ని తినకూడదు. జాగ్రత్తగా ఉన్న స్త్రీ అంట. పిల్లల కోసం జాగ్రత్తగా ఉన్న స్త్రీ. పిల్లల కోసం. ఈరోజు చాలా మంది పిల్లల కోసం జాగ్రత్తలు చేస్తూ ఉంటారు. పిల్లవాడికి అది కావాలి, పిల్లవాడికి ఇది కావాలి, లేకపోతే కుమార్తెకి అది కావాలి, కుమార్తెకి అయ్యాలి ఇయ్యాలి, లేకపోతే శారీరకంగా మనం ఏదో కూడబెడతా ఉంటాం పిల్లల కోసం. అవన్నీ మనం జాగ్రత్తలు. పిల్లలను పెంచే విషయంలో కూడా జాగ్రత్తగా ఉంచుతాం. కరెక్టే కాదంగా. పిల్లలను జాగ్రత్తగా ఉంచుతుందని మనం జాగ్రత్తగా ఉండాలి. తల్లులు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనోహ భార్య ఏంటంటే జాగ్రత్తగా ఉన్న స్త్రీ. కుమారుడు ఇంకా పుట్టకపోయినా కూడా జాగ్రత్తగా ఉంది. ఈరోజు మన పిల్లల కోసం కూడా మనం కూడా తల్లులుగా ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉంచాలి. జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడాలి. ఒక తల్లిగా, ఒక స్త్రీగా పిల్లల గురించి జాగ్రత్త పడాలి. శారీరకంగా కాదు, ఆత్మీయంగా జాగ్రత్త పడాలి. నా పిల్లలు మందిరానికి రావాలంటే ముందు నేను పోవాలి మందిరానికి. నా పిల్లలు అబద్ధాలు ఆడకూడదంటే నేను అబద్ధం ఆడకూడదు. నా పిల్లలు బైబిల్ చదువుకోవాలంటే నేను బైబిల్ చదువుకోవాలి. నా పిల్లలు ప్రార్థన చేసుకోవాలంటే వాళ్ళకి చెప్పడం కాదు, మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక తల్లిగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటే కుమార్తె గాని కుమారుడు గాని చూసి అమ్మ ప్రార్థన చేసుకుంటే వాళ్ళు పైకలపైన మనసులో ఉంచుకొని చిన్నగా వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. మరి అటువంటి జాగ్రత్తలు తీసుకునే స్త్రీలుగా పిల్లల ముందు చెడమాటలు. ఈరోజు ఎట్లా ఉన్నారంటే పిల్లల ముందే బూత్ మాటలు మాట్లాడుకుంటా ఉంటారు. ఏదైనా తగాదైతే తల్లి తండ్రి తిట్టుకుంటా ఉంటారు, పిల్లల ముందే తిట్టుకుంటారు. పిల్లల ముందే అసహ్యమైన కార్యాలు, పిల్లల ముందే బజార్లో ఇష్టం వచ్చిన మాటలు, పోగిరి మాటలు, బూత్ మాటలు. ఇంకా కొంతమంది ఈ మధ్యనే ఒక చిన్నమ్మాయి ఏదో మాట్లాడుతుంటే అట్టనమ్మా ఇట్టనమ్మా అని ఒక చెడ్డ మాటలు జరిపిస్తా ఉంటున్నారు పిల్లలు.
ఈరోజు పిల్లలను జాగ్రత్తగా ఉంచడం కాదు, పిల్లల కోసం తల్లి జాగ్రత్తగా ఉండాలి. ఈ మనోహ భార్య అయితే అదే చేసింది, జాగ్రత్తగా ఉంది. పిల్లవాళ్ళు పుట్టకముందే శారీరకంగా గర్భిణీ స్త్రీ ఎట్లా ఉంటారు చెప్పండి? 1వ నెల 2వ నెల దగ్గర నుంచి తెలుసు మీకు అందరికి ఎట్లా ఉంటుందంటే, అమ్మో అది తినకూడదు, అది తింటే కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా నైద్యం. జాగ్రత్తగా ఉన్నప్పుడు చెవుల్లో దూదులు పెట్టుకోవాలి, లేకపోతే చెప్పులు వేసుకున్నాడు. ఎంత జాగ్రత్త అంటే తల్లి దగ్గర పోకూడదు. ఈరోజు స్త్రీలు కొన్ని నియమాలు ఉంటాయి, గర్భిణీ స్త్రీలకు కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళు తినొచ్చైనా సరే కొన్ని తినరు, ఎందుకంటే పిల్లల కోసం. శారీరకంగా జాగ్రత్తగా ఉన్నప్పుడు ఆత్మీయంగా పిల్లల కోసం ఎటువంటి జాగ్రత్త ఉంటుంది? ఈరోజు ఒక స్త్రీగా, ఒక తల్లిగా ఆత్మీయంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని భయభక్తుల్లో పెంచే తల్లిదండ్రులుగా ఉండాలి, పెంచే తల్లిగా ఉండాలి. ఆత్మీయంగా పిల్లల్ని అభివృద్ధి, అందుకని సామెతలు అంటూ ఉంటాడు, బాలుడు నడవలసిన వారికి నేర్పాలంటే ముందు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోకుండా వారు నేర్చుకున్నారా? పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది స్త్రీ. మనోహ భార్య అయితే ఏం చేసిందంట? ద్రాక్షరసం ముట్టలేదంట, మద్యం రాలేదంట, అపవిత్రమైన దేన్ని కూడా తినలేదంట. ఎన్ని జాగ్రత్తలు పడదు మనోహ భార్య. 3వ లక్షణం ఏంటంటే పిల్లల గురించి జాగ్రత్త కలిగిన స్త్రీ. తర్వాత 4వ లక్షణం, మనోహ భార్యకున్న 4వ లక్షణం ఏంటంటే, 4వ లక్షణం ఆత్మీయమైన భర్తకి భార్యగా ఉంది. భర్త ఆత్మీయుడంటే ఈ ఆత్మీయమైన భర్తకి భార్యగా ఉంది. అంటే భర్తకు లోబడిన స్త్రీ. 8వ వచనం 13:8లో అంటా ఉంటాడు, భర్త ఏం చేస్తాడంటే, అందుకు మనోహ, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా నా ఎదుకు వచ్చి కొట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పుతున్నట్టు. ఇక్కడ మనోహ అంటాడు, ఏమంటాడు చూడు, నేను అంటున్నా, మేము అంటాడు. మేమేం చేయాలి ఆ బిడ్డకు? మాకు నేర్పు అంటే ఆత్మీయమైన భర్తకి భార్యగా ఉంది. ఈరోజు చాలా మంది భర్తలు ఆత్మీయంగా ఉంటే భార్యలు దిగజాస్తున్నారు. భర్తల మందిరానికి వెళ్తున్నారు. మన దగ్గర అంటే తక్కువలే కదా, కొన్ని ప్రాంతాల్లో భర్త మందిరానికి పోతుంటే భార్య అంటది కదా, ఎందుకయ్యా చర్చికి సినిమా పోదరా, నువ్వు చర్చికి పోతే పిల్లలు కానీ నేను రాళ్ళే చర్చి కాదు. ఈరోజు భార్యలు భర్తలను దిగజారుస్తూ ఉంటున్నారు. ఈరోజు ఒక స్త్రీగా ఎట్లా ఉండాలంటే భర్తల్ని ప్రోత్సహించే స్త్రీగా ఉండాలి, భర్తల్ని మందిరానికి నడిపించే స్త్రీగా ఉండాలి, భర్తలను గౌరవించే స్త్రీగా ఉండాలి. 4 లక్షణం, చక్కటి లక్షణం మనోహ భార్య ఏంటంటే ఆత్మీయమైన భర్తకు భార్యగా భర్త అడుగు జాడల్లో నడిచింది. కింద వచనాలు చూస్తే మనోహ ఏం చెబుతాడో భార్య అదేవిధంగా చేసింది. అది 4 లక్షణం. చివరిగా 5 లక్షణం చూద్దాం. ఈ మనోహ భార్య యొక్క 5 లక్షణం ఏంటంటే సింహబలుడైన కొడుక్కి తల్లిగా ఉంది, సంసోనికి తల్లిగా ఉంది. సంసోను ఏం చేశారు చెప్పండి? సంసోను ఎంత గొప్పోడు అంటే, ఎంత గొప్పోడికి తల్లిగా ఉందంటే చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా పెంచింది. ఒక సింహాన్నే చంపినోడు, సింహాన్ని చీల్చినోడు. తర్వాత నక్కలుంటే ఆ నక్క 300 నక్కలను పట్టుకొని ఒకళ్ళకు ఒక తోక కట్టించి డ్యూటీలు పెట్టి అంటేస్తాము. నక్కలు ఆరుతుంది, అంత బలమైంది. తర్వాత గాడిద దవడ ఎముకతో దగ్గర 3000 మందిని చంపుతా ఉంటాడు. గాడిద దవడ ఎముకతో 3000 మంది దాకా చంపుతాడు. అటువంటి ఈ గొప్పవాడైన సంసోనికి తల్లిగా, ఒక సింహబలుడైన సంసోనికి తల్లిగా ఆ సంసోను తీర్చిదిద్దింది. ఈరోజు ఒక స్త్రీగా కొడుకుల్ని బలాఢ్యులుగా తీర్చాలి. మరి ఎలా బలాఢ్యులుగా తీరుస్తాం? కుమారులు గాని పిల్లలను గాని, మన పిల్లల్ని ఒక తల్లి, ఈరోజు ఒక ఇంట్లో కుమారుడు గాని కొడుకున్నాడు ఉన్నాడంటే ఎక్కువ తల్లే జాగ్రత్త చూసుకోవాలి. తండ్రి ఏం చేస్తారు? తండ్రి పనికి పోతాడు, సంపాదిస్తారు, తెస్తారు. తండ్రి మీద తండ్రికి ఎక్కువ అటాచ్మెంట్ ఉండదు పిల్లలతో. ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే తల్లితో. ప్రతిదానికి అమ్మ 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 అని అమ్మ దగ్గరికి వస్తారు కానీ నాన్న దగ్గరికి పోవాలి చాలా మంది. మరి అటువంటిప్పుడు ఆ స్త్రీ ఏం చేయాలంటే పిల్లలు చక్కగా పెంచుకోవాలి.
చక్కటి భయభక్తులు నేర్పాలి. పిల్లలకి అభివృద్ధిని, దేవుని సన్నిధిలో దేవుని మాటలు నేర్పాలి. బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, బలాఢ్యులుగా తయారు చేయాలి. శారీరకంగా కాదు, ఆత్మీయంగా బలాఢ్యులు. మన పిల్లలు ఎట్లా ఉంటారు? మన పిల్లలు తల్లి చెప్పే మాట వినేటట్టు ఉంటారా? తండ్రి చెప్పే మాట వినేటట్టు ఉంటారా? కారణం ఏంటంటే తల్లిగా లేకపోతే ఒక తండ్రిగా ఫీల్ అవుతుంది. తల్లేమో మందిరంలో ఉంటుంది, పిల్లవాడు టీవీ దగ్గర కూర్చొని. తల్లేమో ప్రార్థన చేస్తుంది, పిల్లవాడేమో సినిమా పాటలు అంటూ ఉంటాడు, సినిమాలు చూస్తూ ఉంటాడు, లేకపోతే ఫోన్లలో అసహ్యకరమైన మెసేజ్లు అని రకరకాల. ఈరోజు ఒక అబ్బాయి గురించి వాళ్ళ అమ్మ బాధపడుతుంది. అన్న, మా అబ్బాయి అయితే 10:30 దాకా ఫోనే అన్నా, 10:30 దాకా ఫోనే. 10ంటికి మేము పడుకుంటుంటే రారా రారా అంటే నీకెందుకమ్మా నువ్వు పడుకోరాదు అని ఎదురు తిరుగుతుందన్నా అని చెప్తా ఉంటా. తల్లి ఎంతో బాధపడుతుందన్నా, వాడి చదువు కోసం ఫోన్ గురించే లేదు. వాడేమో 10:30, 11 దాకా ఫోన్లే. మరి మేము పడుకున్న తర్వాత కూడా ఏం చేస్తున్నాయో తెలియదు. ఈరోజు ఎంతమంది తల్లులు చెప్పుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోకుండా బాధపడుతున్నారు. పిల్లల చేతుల్లో ఫోన్లు. ఈరోజు ఒక తల్లిగా బలాఢ్యుడిగా తయారు చేయాలి, బలాఢ్యురాలుగా తయారు చేయాలి. మన పిల్లల్ని పెంచే విషయంలో ఒక స్త్రీగా జాగ్రత్తగా ఉండాలి. మనోహ అయితే సంసోను చాలా జాగ్రత్తగా పెంచాడు. సంసోను పెద్దవాడైన దాకా దారి తలగల. ఎప్పుడైతే ఫిలిస్తీన్ తర్వాత దారి తప్పాడు, స్టేజ్ వచ్చేదాకా జాగ్రత్తగా పెంచే తల్లిగా, పెంచే స్త్రీగా ఉండాలి. మనోహ భార్యకి 5 లక్షణాలు. ఏవైనా చెప్పండి, 5 లక్షణాలు? ఒకటోది గొడ్రాలైనప్పుడు కూడా పిల్లలకు కనది. ఈరోజు మనోహ భార్య గురించి మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక తల్లిగా శారీరకంగా కాదు, ఆత్మీయంగా పిల్లలు కనాలి. ఆత్మీయంగా అభివృద్ధిలో నడిపించాలి పిల్లలు. అంటే ఎవరినంటే దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళని, దేవుని నమ్మని వాళ్ళని, వాళ్ళకి స్వార్థ మాటలు చెప్పి కనాలి మనం. అది మొదటిగా చేసేటాం. రెండవది 2 లక్షలు ఏంటంటే దేవదూతచే దర్శింపబడిన స్త్రీ. ఆ రోజు దేవదూతే కాదు, ఈరోజు వాక్యము ద్వారా దర్శింపబడిన స్త్రీగా ఉండాలి. దేవుని మాటలు, దేవుడే చేతిలో ఉన్నాడు, వాక్యమే దేవుడు. కాబట్టి ఆ మాటలకు లోబడే స్త్రీగా ఉండాలి. తర్వాత 3వదిగా ఎట్లా ఉంటుందంటే గర్భఫలంతో పిల్లల గురించి ప్రవచింపబడిన స్త్రీగా, పిల్లల గురించి జాగ్రత్త పడిన స్త్రీగా ఉండాలి. పిల్లల గురించి జాగ్రత్త పడాలి, పిల్లల మంచి అలవాట్లకు నడిపించుకోవాలి. 4వదిగా ఆత్మీయమైన భర్తకి భార్యగా. ఈరోజు భర్తని గౌరవించే స్త్రీగా కూడా ఉండాలి. ఈరోజు భర్త ఎటువంటి స్థితిలో ఉన్నా సరే భర్తను ప్రేమించే స్త్రీగా ఉండాలి, భర్తకి లోబడే స్త్రీగా ఉండాలి. అందుకనే బాగా సామెతలు ఏంటంటే, అది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటూ 3 రాళ్ళు గోడ పెరుగుతుంది. 3 రాళ్ళంట ఇల్లు గోడ పెరుగుకుంటుందంట, జ్ఞానవంతురాలేమో ఇల్లు కట్టుకుంటున్నారు. ఈరోజు జ్ఞానము కలిగిన స్త్రీగా ఉండాలి, భర్తకు లోబడే. భర్తలను లెక్క చేయట్లేదు కొంతమంది. మేకాల గురించి మనం చెప్పుకున్నాం. మేకాలు ఏం చేసిందంటే, భర్త దేవుని సన్నిధిలో మనసు దగ్గర డాన్స్ చేస్తుంటే అవమానంగా గేలు చేసింది, తోలనాడింది. మేకాలకి శాపం వచ్చింది. ఈరోజు భర్త ఒక విశ్వాసిగా, ఒక భార్యగా, దేవుణ్ణి అంగీకరించిన ఒక స్త్రీగా భర్తనే మార్చుకునే బాధ్యత భార్య మీదనే ఉంది. తర్వాత 4 లక్షలు 5 లక్షలు ఏంటంటే, కొడుక్కి సింహాబలుడైన కొడుక్కి తల్లిగా ఉంది, మంచి బలాఢ్యుడిగా తయారు చేసింది. ఈరోజు మన పిల్లలు కూడా ఒక తల్లి పిల్లల్ని బలాఢ్యురాలుగా తయారు చేయాలి. 5 లక్షణాలు ఈ మనోహ కలిగి ఉంది. ఈ 5 లక్షణాలు కూడా ప్రతి స్త్రీ కూడా కలిగి ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతో దీవిస్తాడు, దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. అటువంటి స్త్రీగా ఉండే భాగ్యాన్ని సేవను సంఘ స్త్రీలకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె దేవుడి ఇచ్చిన మాటలో దీవించునుగా. రండి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో గడుపు.